హలో హలో డైరెక్టర్ బివి వినాయక్ గారండి? అవునండి సార్ నేను ఎవరు? సీను గానేపూడి సార్, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అండి. అవునా, ఏ సినిమా ప్రొడ్యూస్ చేశారు? అంటే ప్రొడ్యూస్ చేద్దామని ఇప్పుడు కాల్ చేశాను సార్. చెప్పండి సార్, నా దగ్గర ఒక 175 days నడిచే కథ ఉంది సార్. మీరు రైటరా ప్రొడ్యూసరా? అబ్బాయి రైటర్ కావాలని ఉద్దేశం లేదు కానీ అంటే ప్రొడ్యూసర్గా ఒక స్మాల్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. మీరు తొందరగా విషయానికి రండి, నేను బిజీగా ఉన్నాను. అబ్బాయి పర్లేదు సార్, పర్లేదు సార్. సార్, మీరు పేరు కూడా వినుండరు. రీసెంట్గా నేను పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ అనే సినిమా చూశాను సార్. బాబా సార్, దానికి గనక నా ఐడియాస్ జోడించి ఒక మాస్ హీరో తోటి మీ డైరెక్షన్ లో తీయాలని ఫిక్స్ అయిపోయాను సార్. సార్ సార్ ఒకసారి నా ఐడియాస్ జోడించిన తర్వాత నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను సార్. ఏంటి ఆ సినిమా పేరు మళ్ళీ చెప్పండి? పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ సార్. మీరు చూసింది ఫస్ట్ పార్ట్, అది రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు అయింది. దాని తర్వాత ఇంకో 2 పార్ట్లు కూడా రిలీజ్ అయ్యాయి. మీరు చెప్తున్న సినిమా భూలోక రాక్షసుల పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఐఎమ్ షాక్డ్. అయ్యి ఎప్పుడు వచ్చినాయి? ఇంకోసారి ఇలా ఎక్సైట్ అవ్వకుండా ముందు లక్ష్మీ గణపతి ఫిలిం సుబ్రహ్మణ్యం అనే ప్రొడ్యూసర్కి ఫోన్ చేయండి. తను డబ్ చేయలేదంటే అప్పుడు ఎక్సైట్ అవ్వండి. నెంబర్ ఉంది కదా అని అస్తమాను ఫోన్ చేయకండి. ఋషేష్ వై సుబ్రహ్మణ్యం? వామ్మో, వీడెవడో నాకంటే బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాడే. సర్రు సర్రు సర్రు, నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయడానికి ది గ్రేట్ విన్ని ఒప్పుకున్నాడు. సర్రు ఎవరా విను? ఇంకోసారి ఆ మాటను బాగా. విన్ను ఎవరంటావేంటి? ది గ్రేట్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్. ఏజంతా? నీకు కుర్రాళ్ళ ఏజులు కావాలన్నా పాప, నీ సంగతి చెబుతానుండు. ఎందుకంత కోపపడతావు? కోపం లేదు, పాడలేదు, అట్టనే పట్టుకో, హాయిగా ఉంది. అవును, కేకేతో వెళ్ళిన మీ మేడం ఇంకా రాలేదేంటి? అదే నీ టెన్షను. ఏంటి సర్రు యూత్ అంటావే గాని యూత్ లాగా ఆలోచించమే. అంటే కేకేకి పెళ్ళాం పోయి చాలా కాలమైంది. ఆ అమ్మాయికి అసలు పెళ్ళే కాలేదు. ఇద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు స్పీడ్గా వెళ్తుంది. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడ్డారు. నువ్వు పడవే? అబ్బో, ఈ కారం అమ్మాయి ఇట్లా పడలేదు. కొంచెం స్టీరింగ్ పట్టుకో. ఆ అమ్మాయి గొలుసెళ్ళి కేకే గుండీకి చుట్టుకుంది. దాన్ని తీసే నెపంతో ఇద్దరు ఎంత దగ్గరైపోయారు. కట్ చేస్తే సాంగ్.